వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పెళ్ళికి ముందు యువతి యువకులు చాలా కలలు కంటుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు తమకు మహేష్ బాబు లాంటి ప్రిన్స్ లాంటి భర్త కావాలని, ప్రభాస్ కావాలని, జూనియర్ ఎన్టీఆర్ కావాలని, ఇలాంటి వాళ్ళ లక్షణాలను వాళ్ళు హీరోలుగా ఉన్న వాళ్ళ మొగుళ్ళు అలాంటి మొగుళ్ళు కావాలని చాలామంది అమ్మాయిలు కోరుకుంటుంటారు. చివరకు ఏ బ్రహ్మానందంనో వేణుమాధవ్నో పోలి ఉన్న వాళ్ళను చేసుకొని అడ్జస్ట్ అయిపోతుంటారు. చాలామంది ఇలాంటి కలలు కనడం సహజం. ఈ యువతి కూడా పెళ్ళికి ముందు చాలా కలలు కన్నది. అవును, ఆమె పెళ్ళికి ముందు తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఊహించుకుంది. అక్షయ్ కుమార్ అంటే ఆమెకు చాలా అభిమానం. తనకు అక్షయ్ కుమార్ లాంటి మొగుడే కావాలని కోరుకుంది. సహజంగా కోరుకున్న మొగుడు, కోరుకున్న పెళ్ళాం ఎవరికీ రాదు. చాలా అరుదైన సందర్భాల్లో వస్తుంది. ఎవరితోనూ అడ్జస్ట్ అయిపోతారు. కానీ ఈమె పెళ్ళి జరిగింది. ఈమెకు అక్షయ్ కుమార్ లాంటి మొగుడు కాదు కదా, జానీ వాకర్ లాంటి మొగుడు కూడా రాలేదు. అందరిలాగే ఈమె అడ్జస్ట్ కాలేకపోయింది. అక్షయ్ కుమార్ను ఊహించుకున్నాను, అక్షయ్ కుమార్ నన్ను లేవంటూ మొగుడితో ప్రతి నిత్యం గొడవ పడుతుండేది. నాకు అక్షయ్ కుమార్ అంటే ఇష్టం, అక్షయ్ కుమార్లా మాట్లాడే వాళ్ళంటే ఇష్టం, అక్షయ్ కుమార్లా నడిచే వాళ్ళంటే ఇష్టం, అతని లాంటి మొగుడే కావాలనుకున్నా కానీ నువ్వు వచ్చావంటూ అతనితో తరచుగా గొడవకు దిగేది. ఆమె టైం బాగుందో టైం బాగాలేదో, వాడి టైం బాగలేదో, ఆమెకు అక్షయ్ కుమార్ దొరికేశాడు. అంటే సినిమా హీరో అక్షయ్ కుమార్ అక్కడికి వచ్చేసాడని కాదు. అక్షయ్ కుమార్లా నడిచేవాడు, అక్షయ్ కుమార్లా నవ్వేవాడు, అక్షయ్ కుమార్లా మాట్లాడేవాడు ఆమెకు అదే ఊర్లో దొరికాడు. అంతే, అతని వైపు అయస్కాంతంలా ఆకర్షించబడింది ఆమె. అతనితో సంబంధం పెట్టుకుంది. మొగుడిని పక్కకు పడేసి అతనితో ఎంచక్కా తిరగసాగింది. కానీ మొగుడికి ఈ విషయం తెలిసిపోయింది. ఆమె మొగుడిని ఎంత మాత్రం పట్టించుకోకపోవడం, అతడితోనే రొమాన్స్ చేయడం, అతనితోనే అటు ఇటు చెట్ట పట్టాలేసుకొని తిరగడం వంటి సమస్యలతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆమె ఏం చేసింది? ఆమెకు అక్షయ్ కుమారే కావాలి, అక్షయ్ కుమార్ లాంటి మొగుడే కావాలి, ఇలాంటి మొగుడు వద్దు, ఎలాగైనా వీడిని పక్కకు పంపించేద్దాం, తొలగించుకుందామని ప్లాన్ చేసుకుంది. ఆ డూప్లికేట్ అక్షయ్ కుమార్తో కలిసి పెద్ద వ్యూహరచన చేసింది. అత్యంత దారుణంగా, పాశవికంగా మొగుడిని లేపేసింది. అవును, అక్షయ్ కుమార్ లాంటి వ్యక్తి కోసం, అక్షయ్ కుమార్ లాంటి బాయ్ ఫ్రెండ్ కోసం కట్టుకున్న మొగుడిని లేపేసింది. యూపీలోని సుల్తాన్పూర్ కండీపూర్ గ్రామానికి చెందిన పూజ, మహేష్ కుమార్, వీళ్లకు వివాహం జరిగింది. వీళ్ళ మధ్య అక్షయ్ కుమార్ చిచ్చు రగిలింది. అవును, అక్షయ్ కుమార్ లాంటి మొగుడే కావాలనుకున్న పూజ మహేష్ కుమార్ను అడ్డు తొలగించుకుంది. మహేష్ కుమార్ను అత్యంత దారుణంగా, పాశవికంగా హతమార్చింది. పైగా అతని మృతదేహాన్ని చూసి, అడవిలో దొరికిన మృతదేహాన్ని చూసి విలపించింది. నా మొగుడు చికెన్ తేవడానికి వెళ్ళాడు, అతన్ని ఎవరో చంపేశారంటూ నానా యాక్టింగ్ చేసింది. పెద్ద ట్విస్ట్లే ఇచ్చింది. అసలు నటీమణి అంటే ఆమె అన్నట్టుగా నటించింది. బంధుమిత్రుల మధ్య ఆర్తనాదాలతో తనకు మొగుడు పోయాడంటూ విలపించింది. కానీ ఆ అబ్బాయి తల్లిదండ్రులకు డౌట్ వచ్చింది. ఆమె పైనే డౌట్ వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆమెను తమదైన స్టైల్లో విచారించారు. అంతే, షాకింగ్ కలిగించే విషయాలు వెల్లడయ్యాయి. ఆమె అక్షయ్ కుమార్ లాంటి వ్యక్తిని కోరుకోవడం, అదే ఊర్లో అజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి అక్షయ్ కుమార్ లాగే ఉండడం, ఈమె అతన్ని మోహించడం, ఇద్దరు ఎంచక్క రొమాన్స్ చేసుకోవడం, అటు ఇటు తిరగడం అన్నీ జరిగాయి. ఈ ఇద్దరు కలిసే, మాస్టర్ మైండ్ ఈమెదే, అక్షయ్ కుమార్ కావాలి ఆమె కాబట్టి, ఈ ఇద్దరు కలిసే అతన్ని, మహేష్ కుమార్ను హతమార్చారు, అడవిలో పడేశారు. పోలీసులకు మొత్తం స్టోరీ అర్థమైపోయింది. స్టోరీ అంతా అక్షయ్ కుమార్ వైపు ఉంది. మొగుడు అందంగా లేడు, కనీసం అక్షయ్ కుమార్కు దరిదాపుల్లో కూడా లేడు. ప్రియుడు అందంగా ఉన్నాడు, అక్షయ్ కుమార్లా ఉన్నాడు. అందుకే అక్షయ్ కుమార్, పూజ, అజయ్ కుమార్ అతని పేరు, కానీ ఆమె పరిభాషలో, ఆమె ఆలోచనలో, ఆమె మైండ్లో అతను హీరో అక్షయ్ కుమార్. ఇద్దరు కలిసి బిగ్ స్కెచ్ చేసి అతన్ని లేపేశారు. అమ్మాయి
హీరోలను ఊహించుకోవడం, హీరో లాంటి మొగుడు కావాలనుకోవడం తప్పు కాదు. కానీ అలాంటి మొగుడు రాకపోతే ఇలా లేపేస్తారా? అది కూడా ఇలాంటి సంఘటనలు యూపీలో అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ సంఘటన అక్షయ్ కుమార్ కారణంగా జరిగింది. అక్షయ్ కుమార్ ఆ ఫ్యామిలీలో చిచ్చు పెట్టాడు. అంటే అక్షయ్ కుమార్కి ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి అక్షయ్ కుమార్ను ప్రేమించడం, అక్షయ్ కుమార్ లాంటి వ్యక్తి కావాలనుకోవడం, చివరకు భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు జైలు పాలైంది. ఇద్దరిని పోలీసులు కటకటాల్లోకి తోసేశారు.